ఎల్ఐసి పాలసీలు విశ్వసనీయత, అధిక బోనస్లు మరియు సురక్షితమైన రాబడులకు ప్రసిద్ధి. ఇది జీవిత బీమా, రక్షణతో పాటు పొదుపు పెన్షన్ మరియు పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందిస్తాయి. ఎల్ఐసిలో జీవన్ ఉత్సవ్ పాలసీ అనేది ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త సింగిల్ ప్రీమియం. ఇది నాన్ లింక్డ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం రక్షణ మరియు గ్యారెంటీడ్ ఆదాయాన్ని అందిస్తుంది. ప్రీమియం టర్మ్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ప్రతి ఏటా ఆదాయం, పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవించి ఉన్నంత వరకు బీమా సదుపాయం, వివిధ రైడర్లను కూడా ఎంచుకోవచ్చు. ఇందులో రుణ సదుపాయం కూడా ఉంది. ఈ పాలసీని మైనర్లు, మేజర్లు, స్త్రీ పురుషులు ఎవరైనా తీసుకోవచ్చు. కనీస ప్రవేశ వయసు 95 రోజుల నుంచి గరిష్టంగా 65 సంవత్సరాలు. ఇందులో 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వారి జీవన్ ఉత్సవ్ మనీ బ్యాక్ పాలసీ కనీస వయసు 90 రోజుల నుంచి 90 రోజులు, గరిష్ట వయసు 60 సంవత్సరాలు చేసుకోవచ్చు. అంటే 90 రోజుల నుంచి 60 సంవత్సరాలు ఎవరైనా ఈ పాలసీ చేసుకోవచ్చు, మేల్ ఫీమేల్. ఈ ప్రీమియం వచ్చేసి ₹1,00,000 ప్రీమియం, ₹1,00,000 సమస్యడు. దాని ప్రీమియం వచ్చేసి నెలకు 7,000, సంవత్సరానికి 7,000 పడుతుంది. దానికి మనం ఇది మనీ బ్యాక్ పాలసీ ప్రతి 4 సంవత్సరాలు మనీ బ్యాక్ రిటర్న్ వస్తూ ఉంటుంది. ప్లస్ లాస్ట్ వరకు మొత్తం మ్యాచ్యూరిటీ బెనిఫిట్స్ ఉంటుంది. దీనికి డెత్ బెనిఫిట్స్ ఉంది, యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంది. ప్లస్ మనకు అవసరం అంటే లోన్ తీసుకోవచ్చు, పర్సనల్ విడ్రా చేసుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు. చిల్డ్రన్ పేరెంట్కి అయినా యాక్సిడెంటల్ అయితే ఆ ప్రీమియం కట్టిన అవసరం లేదు, కంటిన్యూషన్ ఉంటుంది. లాస్ట్కి బాబుకు 18 సంవత్సరాలు మ్యాచ్యూరిటీ అమౌంట్ బాబుకి ఇచ్చేస్తారు. దీనికి బెనిఫిట్స్ ఉంది. దీనికి 90 రోజుల నుంచి 90 రోజుల వయసు నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా కట్టుకోవచ్చు పాలసీ. స్పెసిఫిక్ అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ బాబు వాళ్ళ పేరెంట్ పాలసీ పేరు తీసుకుంటే, బాబు తీసుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చనిపోతే ఒక 5 years పేమెంట్ చేసిన అనుకోండి, ఆ 5 years తర్వాత వాళ్ళు చనిపోతే ప్రీమియం కట్టడం అవసరం లేదు, ఆ పాలసీ కంటిన్యూషన్ అవుతుంది. పాలసీదారుడు అకాల మరణం చెందితే డెత్ బీమా మొత్తం మరియు గ్యారంటీడ్ అడిషన్స్ను ఎల్ఐసి చెల్లిస్తుంది. డెత్ బీమా మొత్తం లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్లు, ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. మినిమం 1,00,000 పాలసీ సమస్యడు సంవత్సరానికి 7,000 అమౌంట్ పడుతుంది. అంటే ఏజ్ని బట్టి ప్రీమియం ఉంటుంది. అంటే జాబర్స్కు మంత్లీ వైజ్ కట్టుకోవచ్చు. ఈ మామూలుగా కూలి వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఇంకేళ్ళు కట్టుకోవచ్చు, ఆ పేరు కట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు అంటే దానికి వాల్యూ, ప్రీమియం వాల్యూ బట్టి సమస్య లాస్ట్ వరకు వాళ్ళు లెక్క చేసి అమౌంట్ ఇస్తారన్నట్టు, మ్యాచ్యూరిటీ అమౌంట్. ఇప్పుడు మనం ఏం చెప్పరా రోజు వాళ్ళు లెక్క చేసి అమౌంట్ మొత్తం టోటల్ అమౌంట్ మనీ బ్యాక్ మధ్యలో అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ తీసేసి మిగతా అమౌంట్ క్యాల్కులేట్ చేసి బెనిఫిట్స్ ఇస్తారు. బోనస్ అమౌంట్ ఈ సమస్యల అమౌంట్ కల్పిస్తారు అన్నట్టు. ఈ పాలసీ పేరు జీవన్ ఉత్సవ్ మనీ బ్యాక్ పాలసీ, చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ. ఇది యువతకు మంచి బెనిఫిట్స్, ఎందుకంటే మనీ బ్యాక్ మధ్యలో వస్తాయి కాబట్టి వాళ్ళ చదువులకు మంచి యూజ్ అవుతుంది. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయినాక ఇంటర్మీడియట్ కానీ స్కూల్ ఫీజు కట్టడం కానీ వాళ్ళు మనీ బ్యాక్ ప్రతి 4 సంవత్సరాలు అవుతాయి కాబట్టి వాళ్ళకి మంచి యువతకు మంచి యూజ్ఫుల్ అవుతుంది. ఎవరైనా తీసుకోవచ్చు, అవైలబుల్ ఉంది, తీసుకోవచ్చు.